హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంజనీరింగ్ విభాగంలో ఏడబ్ల్ఈ, ఏఈ, ఏటీఓ సంబంధించిన నోటిఫికేషన్కి రావడం అయితే జరిగింది. ఇవి ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా మే 10, 11 తేదీల్లో కండక్ట్ చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటికి ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ని ఎలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి www.tirumala.org అని కొట్టండి. వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి. అంతకుముందు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు, ఆ డేట్స్ అన్నీ ఇచ్చారు. సో ఈ చివరన ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా వేరే లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్లో క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సిలబసెస్ ఏంటి, ఎగ్జామ్ షెడ్యూల్, ఎగ్జామ్ ప్యాటర్న్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇటు పక్కన చూస్తే ఫస్ట్లో ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం అడుగుతుందంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ కంటే ఓటీపీ ద్వారా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన ఓటీపీ వస్తుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేప్పటికి మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో మనము ఐడి క్రియేట్ చేసుకున్నామో ఈ ఎగ్జామ్స్ అప్లై చేయడానికి, మీకు మెయిల్లో ఆల్రెడీ వచ్చే ఉంటుంది. మీరు మెయిల్లోకి వెళ్ళి టీటీడీ అని కొట్టంగానే మీకు వస్తుంది. సో ఇక్కడ చూసారా, యువర్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ టీటీడీఈఆర్ ఈ సబ్మిటెడ్ విత్ ప్రీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా. సో ఈ ఐడిని మనం కాపీ చేసుకోవాలన్నమాట. అదే రిజిస్ట్రేషన్ నెంబరు. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కొట్టండి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి, ఏడబ్ల్యూ, ఏఈ అండ్ ఏటీఓ సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత దీని పక్కన ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 అలాగా 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ నియర్ బై ఏదైతే మీకు ఉందో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇచ్చారు. సో మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. సక్సెస్ అని వస్తుంది. సో సబ్మిట్ చేసిన సక్సెస్ అని వస్తుంది. సో ఇతనే ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.